దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ ఉదయ కాల నుండి ఇప్పటి వరకు మీ ఆలోచన, మీ తలంపులు చక్కటి ప్రయాణంలో సాగారని నమ్ముతూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు తన వాక్యం ద్వారా మనందరకు ఆత్మ తలంపులు ఇచ్చుచున్నారు. ఎటువంటి రీతిలో ఇచ్చుచున్నారు అని మనం గ్రహించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా నా ద్వారా మాట్లాడుచున్నాడు అనే విషయం మాత్రం మనం మర్చిపోదు. గనుక గమనిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవాని స్తోత్రాలయ్యా. సమయంలో నీ దీనదాసుడిని నేను ప్రభా, ఇదిగో తండ్రి నీ ఎదుట చేరి నీ వాక్యము నిమిత్తము మాట్లాడుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆలోచన క్రియలు నీ తలంపులు మాకు అనుగ్రహించి బలపరచమని నీ దీనదాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నాలో ఉండి నీ బిడ్డలతో ఏం మాట్లాడనేన్నావు అటు మాటలు మాట్లాడి నీ ఆత్మ ద్వారా నింపి బలపరచమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, ఆదరణ తోడుగా ఉండి ఆయన రాకడుకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఎందుకు అంటే దేవుడు తన వాక్కు ద్వారా అనేక విషయాలు మనకు అందిస్తూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కనుక మనం అందరూ కూడా గమనిస్తూ ఆయన వాక్యము ద్వారా అనేక విషయాలు తెలుసుకునే వారిగా ఉండవలసిన వారు. ఎటువంటి విషయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకోకలేకపోతే మనకేమీ తెలియదు. ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని నిమిత్తము దేవుని వాక్యము ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకుందాం. చూద్దాం. మరి మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము ప్రభు చెప్పుచున్న మాటలు మనం గమనిద్దాం. ఏ మాటలు అంటే ఆయన చెప్పుచున్న మాటలు ఏ రకంగా ఉన్నాయి భావించాలి. ఎటువంటిదంటే ఆయన చెప్పుచున్న ప్రతి మాట కూడా ఆత్మ సంబంధంగా మనం భావించున్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ అనేక విషయాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కనుక ఈరోజు వాక్యదానంలో చదువుతున్నప్పుడు చూడండి, ఈ 3వ అధ్యాయంలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడుచున్నట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధుల మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలేననియు మీతో మాట్లాడవలసి వచ్చినది. అప్పటిలోను మీకు బలము సాలకపోయిన ఎడల పాలతోనే పెంచితిని కానీ అన్నముతో మేము పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. అంటే ఇక్కడ చూడండి ప్రియులారా, ప్రభు ఏమంటారంటే ఇక్కడ మిమ్మల్ని పాలతో పెంచాను తప్ప ఆహారముతో అన్నముతో మిమ్మల్ని పెంచాలంటే యేసుక్రీస్తు పోషించేటప్పుడు మనం వాక్య సంబంధంగా చిన్నపిల్లలుగా ఉన్నామని గ్రహించి ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధులుగా ఉన్నాయనే విషయాన్ని మనం అందరము గమనించాలి. ప్రియులారా, ఈ యొక్క ఆలోచన అన్నిటి కూడా దేవుడు తన వాక్కు ద్వారా అనేకమైన విషయాలు మనకు అందిస్తూనే ఉన్నారు. కనుక ఈ మొదటి కొరింథీ పత్రికలో ప్రభు చెప్పుచున్న ఈ మాటలన్నీ కూడా ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగా ఉన్నాయి. ఎటువంటిదని ఆత్మ సంబంధంగా ఉన్నాయి. ఎటువంటిది అని మనం భావించినప్పుడు ప్రభువు చెప్పుచున్న మాట ఏది అనగా, దేవుడు తన వాక్కు ద్వారా ఈరోజు నీతో నాతో మాట్లాడచ్చు. అంటే ప్రభువును ఎరిగిన బిడ్డలు అందరూ కూడా ఎలా ఉంటారంట, సుమారు వీరు పాలు తాగే పసిబిడ్డల వలె వాళ్ళు ఉండాలంటే
ఎలాగో క్రైస్తవుడంటే ఆవేదన, ఆవేశన, ఉద్రేహము, కోపము, ద్వేషము లేకుండా ఉండాలనేది ప్రభు ఉద్దేశం. అయితే ప్రియులారా, ప్రభు ఉద్దేశంలో ప్రభు చెప్పిన మాట మనం వింటూనే ఉన్నాం. అదే ఆత్మ తండ్రి అయిన దేవుడు ఏ రకమైన మాటలు మనకు అందిస్తున్నాడు, ఏ రకమైన విశ్వాసాన్ని మనకు దయచేస్తున్నాడని మనం గమనించినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు ఈ రోజున నీ తలంపులను నా తలంపులను గ్రహించినప్పుడు ప్రభు చెప్పుచున్న ప్రతి మాట మనం ఆలోచన కలిగి ఉండాలి. అయితే ఈ 3వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు ఎలాగునంటే 2వ వచనంలో చాలా విశ్వాసముతో కూడిన మాటలుగానే. అంటే యేసు ప్రభు ఈ లోకంలో మనిషిని ఎలా పోషిస్తున్నాడంటే పాలు తాగే పిల్లల వలె. పాలు తాగి అన్నం తినేవారుగా మిమ్మల్ని పోషించాను, అన్నం పెట్టి మిమ్మల్ని పోషించలేదు, పాలు పెట్టి మిమ్మల్ని పోషించాను. అంటే పాలు తాగే పిల్లలు ఎలాగుంటారు? మాయా మరమం తెలియకుండా ఉంటారు, యథార్థ కలిగి ఉంటారు. చిన్న పిల్లలందరూ కూడా యథార్థ హృదయం, అంటే క్రైస్తవుడు యథార్థ హృదయం కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఎలాగా? యథార్థ హృదయం కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. అటువంటి ఉద్దేశాన్ని ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కాల రాస్తున్నాం. ప్రయోజనం లేని జీవితాలకి, ప్రయోజనం లేని ఆలోచనకు, ప్రయోజనం లేని తలంపులకు మనం గురైపోతున్నాం. ఈనాడు ప్రభు చెప్పుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధంగా ఉన్నదని నువ్వు గ్రహించాలి. అయితే ఇక్కడ అంటున్న ప్రభు మాటను, కలహము ఉండక మేరీ సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? ఒకడు నేను పౌలువాడను, మరి ఒకడు నేను అపోలేవాడను అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధుల మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితే నేను. అంటే ఏమంటున్నాడు? నేను అంటే అపోస్తులైన పౌలు వల్ల, శీలల వల్ల నేను విశ్వాసముతో నమ్మకంతో నేను జీవించడానికి ప్రయత్నం చేశాను అని అంటున్నాడు. అంటే ఈనాడు ప్రతి వారు ఏ రకం కలిగి మనం ఉన్నాం, ఏ తలంపులు కలిగి మనం జీవిస్తామంటే ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి ఈనాడు మనం జీవించాలనేది ప్రభు ఉద్దేశం. నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడనే విషయం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు తన ఆలోచన క్రియలను, దేవుడు తన తలంపులను ఎలా నీకు నాకు అందిస్తున్నాడు, ఆత్మతో అని సత్యముతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దండి. ఎందుకంటే దేవుడు మైమర్పించేవాడు కాదు, నిన్ను ఆత్మ ద్వారా, ఆలోచన ద్వారా బలపరిచేవాడు అనే విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ ఎడల నేను, నాతో నీవు అన్నాడు. అంటే నీతో నేనున్నాను, నాతో నువ్వు ఉండాలి. అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పౌలును చూసి నేర్చుకున్నాను. శీలను అంటే సేవకులు చూసి సంఘం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే సేవకుడు అనేవాడు ఎలాంటి వాడంటే చాలా ఆత్మ సంబంధంగా జీవించేవాడు, నడిచేవాడు అని అర్థం. నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేవు దేవునిలోని గాని నాటివాడులోనైనను నీళ్లు పోనివాడునైనను ఏమీ లేదు. అంటే నా భూమిలో మొక్క నాటేవాడికి ఏమీ లేదు. ఆడు మొక్క ఫలించింది, నాటేశాడు, నీళ్లు పోయటం వల్ల కాదు. కానీ ఇక్కడేమన్నాడు? అసలు మొక్క నాటింది, అసలు నీళ్లు పోసింది ఎవరంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన నా మొక్క నాటేవాడు నేను, నీళ్లు పోసిన వాడు నేను అంటున్నాడు ఆయన. అయితే ఈ రోజున ఏ రకమైన ఆత్మ సంబంధాలు కలిగి మీరు ప్రవర్తిస్తున్నారు, ఏ రకమైన ఆత్మ సంబంధాలు కలిగి మీరు నడుచుకుంటున్నారు అంటున్నాడు ప్రభు. ఏ రకమైన తలంపులతో మీరు జీవిస్తున్నారు, ఏ రకమైన ఆలోచన కలిగి మీరు ప్రవర్తిస్తున్నారు అనేది ప్రభు అడుగుచున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. నీళ్లు పోయేవారు ఒకటే, ప్రతివాడు చేసిన కష్టము కొలది
జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నాము. దేవుడు నాకు అనుగ్రహించును కృప చేత నేను నేర్పరాయి శిల్పకారుడు వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకుని వెళ్ళను. వేయబడిని తప్ప మరొక పునాదిని ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాదిని బంగారమును వెండి వెలగల రాళ్ళును కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడను. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడు. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించుచున్నది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడు వాడు జీతము పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడినెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకును రక్షింపబడిన గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లుగా రక్షింపబడిన. ఇక్కడ ఏమంటాడు చూసారా, 15వ వచనంలో అంటున్నాడు, ఒకడు రక్షించబడిన గాని ఎలా అగ్నిలో కాల్చబడి రక్షించబడతాడు. అంటే ప్రతి క్రైస్తవుడు కాలబడాలి. ప్రతి దేవుని నమ్మిన ప్రతి క్రైస్తవుడు కాల్చబడాలి. కాల్చబడకపోతే బంగారం అంటే మానవుడి యొక్క ప్రతి మానవుడి దేవుడు దేనితో పోల్చాడు? బంగారంతో పోల్చాడు. బంగారం ముద్దుగున్న దాన్ని కాల్చినప్పుడు అది పూత వేయబడినప్పుడే కదా దాంట్లో విలువ బయటపడుతుంది. అంటే నువ్వేం చేయాలంటే పుట్టములో వేయి కాల్చబడాలి. అంటే పుట్టములో వేయబడినప్పుడే కదా ఆ బంగారం నిజమైన వెలుగు, నిజమైన బంగారంగా వేయించబడుతుంది. ఈనాడు నీవు కూడా క్రీస్తు అనే పుట్టములో వేయబడి కాల్చబడినప్పుడే, క్రీస్తును వాక్యమైన దానితో కాల్చబడినప్పుడే నీలో పాపం వాళ్ళ తలమొదరుకునాలి. వారికి ఏమంటారు? పరిశుద్ధాత్మ దేవుడా నన్ను అగ్నితో, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను దహించివేయమని అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఇతర డిమానేషన్ వారు ఏం చేస్తారంటే పెళ్లి శుభ సంఘాలు ఏంటంటే పరిశుద్ధాత్మిక ఆదరణ కలిగి ఎక్కువ ప్రార్థన చేస్తారు. క్రైస్తవులు అనగా లూథరన్ అని వారు కొన్ని సంఘాల వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుని మూలు నార్మల్గానే చేసేస్తారు. కానీ పరిశుద్ధాత్మ ఆదరణ లేకుండా ఏ మానవుడి పనిని చేయలేడని ఇక్కడ చెప్తున్నాడు. దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడి వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయం మారున్నారు. ఇక్కడ చూసారా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు అతను పాడు చేస్తారు. మీరేమైనా పైగా మరలేమన్నాడు? మీరు పరిశుద్ధ ఆలయమై మీరున్నారు. అంటే మీ దేహమే పరిశుద్ధమైన ఉన్నది. కానీ అలా మనం నడుచుకుంటున్నామా? లేదు. ఇలా ప్రతి వారు కూడా లోక సంబంధమైన ఆశలకే లోబడుతున్నారు, కానీ పరిసంబంధమైన దేవుని యొక్క ఆశకు మాత్రం లోబడట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇలాగెందుకు ఈ రకమైన మాటలు మనకు బయలుపరుస్తున్నాడు? క్రీస్తు కాలము, క్రీస్తు యొక్క నడక, క్రీస్తు యొక్క పుట్టిక మనం అనేక రకాలు చేసుకుని ఆనందం ఆశలు. డిసెంబర్ నెల 4వ తారీఖు సాయంకాలం పూట దేవుడు మీతో మాట్లాడుతున్న చూటుగానే మాత్రం మర్చిపోతున్నారేమో. మీ దేహము, మీ హృదయం ఏమైనా దేవుని దేవాలయమైనది. అంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఎలా కదా పుట్టములో వేయబడిన బంగారం కాలినట్టుగా నిన్ను ఆయన పరిశుద్ధపరచునట్టుగా ఆ వాక్యం అనే మరి అగ్నితో నేను కాలుస్తున్నాడు. దేంతో కాల్చాలి? వాక్యమైన అగ్నితో నేను కాల్చకపోతే నీలో ఆయన మచ్చ అయినను, డాగైనను, ముడతైనను ఉండకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం చేత కాల్చబడాలి. కాల్చబడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఆదరణ, ప్రేమ, ఆశీర్వాదం చూపించేవాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నా, తన్ను తాను మోసపరుచుకునకూడదు. మీలోను ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రువాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూసారా,
ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అంటే ఈనాడు జ్ఞానం కలిగిన వారు వెర్రివాళ్ళంటే ప్రియులారా ఎలా అంటే లోక సంబంధంగా జీవించిన వాడు అన్నాడు కదా, పుట్టలములో కాల్చబడకుండా ఉండని వాడు మాత్రము ఏంటి దేవుని వాడు కానీ ఆయన నిర్మొక్కడంగా చెప్పేస్తున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఈ కొలింది సంఘానికి, ఎందుకంటే కొలింది యొక్క పట్టణాన్ని అపోస్తలుడైన పౌలు దేవుడు ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని హెచ్చరికల ద్వారా. ఇదిగో నేను హెచ్చరికలు కాదు, దేవుడే హెచ్చరిస్తున్నాడు. మీ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు పరలోకంలోకి మీ పేర్లతో సహా అక్కడ ఆయన స్థిరపరచాడు. కాబట్టి మీరు పరలోకం చేరాలి ఖచ్చితంగా. అబ్బాయి చేరట కుదరదు, మాకు సంబంధం లేదు, మాకు ఇది కాదు, మాది పద్ధతి కాదు అంటే మాత్రం కాదు అని ఖండించి మరి ఉత్తరం రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, ఈ మహాపట్టణం హైదరాబాద్ అనే పట్టణానికి దేవుడు ఏ ఉత్తరాన్ని ఎవరి ద్వారా పంపబోతున్నాడు? లేదా నీ గ్రామానికి, నీ పట్టణానికి, నీవే గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, లేకపోతే ఏ ఇంట్లో ఉన్నా కానీ నీ ఇంటి పేరుతో సహా రాసి ఉత్తరం రాస్తాడేమో. ఇక్కడ ఏమన్నా కొలింది సంఘమా అని కొలింది యొక్క గ్రామముకు మరి పేరుతో సహా డోర్ నెంబర్తో సహా రాసినట్టుగానే ఉంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెచ్చరికలు ఇస్తున్నాడు. దేవుని నామమున ఇదిగో మీకు ఈ మాటలు ప్రభు చెప్పమన్నాడు అనే మా రీతిలో ఇలా అలా చెప్తే ప్రభు నీతో మాట్లాడరా? మరి మాతోడు కూడా మాట్లాడగలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండి నువ్వు దేవుని యొక్క వాక్యం చేత కాల్చబడితే దేవుడు నీతోడు కూడా మాట్లాడతాడు. మేమేదో మాతోటే మాట్లాడాలని రూలు ఎక్కడా కూడా లేదు. కాబట్టి దేవుడు మాట్లాడేవాడు, దేవుడు సమాధానం చెప్పేవాడు. నువ్వు మాట్లాడని చెప్పి ఆయన వింటాడు. ఆయన మాట్లాడినప్పుడు నీవు వినాలి. అదే మౌనం. మౌనం అంటే ప్రియుల ఎప్పుడు ప్రార్థన అవుతుందని పరిగెట్టడానికి ఎదురు చూసే క్రైస్తవ విశ్వాసులైన వారులా దేవునితో ఎంతసేపు గడుపుతున్నాం. ఇవాళ చాలా మంది ఎవరినేమనట్లేదు కానీ ఇవాళ చాలా మంది ఏం చేస్తారంటే దేవునితో గడిపే కంటే సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతున్నారు చాలా మంది. నా మట్టుకు నేను కూడా, మిమ్మల్ని అనటానికి నేను ఎవరిని, నా మట్టుకు కూడా నేనే అదే పరిస్థితులు చేస్తాను. ఎందుకంటే లోకములో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతే టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆరు బయట ఉంటుంది, హాల్లో ఉంటుంది టీవీ, అందరికి డిస్టర్బ్ లేకుండా సెల్ ఫోన్ వచ్చింది. కాబట్టి ఇయర్ ఫోన్స్ మారిపెట్టుకుని సెల్ ఫోన్ చూసేవారం ఉన్నాం. మేమెందుకు చూస్తున్నామంటే మేమేదో అనుకున్నా కాదు, మేము ఆత్మీయంగా వాక్యములో ఏదెక్కడ మర్మం కలిగి ఉంటుందో దొరుకుతుందో ఎవరు మాట్లాడతారని ఒకవేళ మేము జడ్జించినా కానీ దానికంటే ముందు అపవాదిగాడు తన పిక్చర్ చూపిస్తాడు. అపవాది యొక్క పిక్చర్ ముందు ఉంటుంది. అందుకే మనం ఏ సినిమాలో పూర్వకాలు చూసినప్పుడు ఏమొచ్చింది, యాడ్లు వేసేవాడు. యాడ్లు ఇప్పుడు టీవీలో కూడా సీరియల్ కంటే దానికంటే వార్తల కంటే ముందు వార్తలేమో 2 నిమిషాలు, యాడ్లేమో 10 నిమిషాలు వస్తాయి. అంటే మనుషులు ఆదాయం పెంచుకుంటే తప్ప నీతి వాక్యములు కూడా ఈనాడు క్రైస్తవ యొక్క ఛానల్ కూడా ఏం చేస్తున్నాయి, యాడ్లు ఇవ్వడానికి వాళ్ళు కూడా అలవాటు పడ్డారు. ఒకప్పుడు సువార్త మాత్రమే ప్రకటించినప్పుడు యాడ్లు ఇస్తున్నారు వాళ్ళు. గమనించండి. అయితే ఇక్కడ అంటున్నాడు, కుయుక్తిలో ఆయన పట్టుకును మరియు జ్ఞానుల యోచనలు జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమని, అంటే జ్ఞానులను లోక సంబంధమైన జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభువుకు తెలుసును రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడను మనుషులు యందు అతిశయపడకూడదు. సమస్తమును నీవి, పౌలైనను అపోలైనను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున మీరైనను రాబోయేదైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తుని దేవుని వారు. ఇక్కడ ఏమంటున్నారు ప్రియులారా, ఈ 22వ వచనంలో ఏమంటున్నారు చూసారా, మీరు ఎవరు వారు? క్రీస్తు వారు. యేసు ప్రభు మనకొరు మన ఇంటికి వచ్చి ఎవరు బాబు నిన్ను ఈ రోజున ఈ నెలలో ఈ సంవత్సరంలో నిన్ను వెలుగుతో నింపుతాను, గొప్ప ఘనతతో నిన్ను బలపరుస్తానంటే ఏమంటారు మనం? వద్దయ్యా మాకు ఇంకా సమయం రాలేదు అనేవారు కూడా ఉన్నారు. లేరంటారా? ఉన్నారు. సార్ ఈ సంవత్సరం కుదరదు సార్, చూద్దాంలే సార్, మా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, మా పిల్లలు అదే అవ్వలేదు ఇది అవ్వలేదని చెప్తారు. నీ పిల్లల విషయం నీ విషయం నువ్వు చెప్పు. వచ్చిన సేవకులు కూడా ఏమంటారంటే, అమ్మా మీ పిల్లలు మారలేదా?
పిల్లలు మారలేదంటే మారినట్టు మనం నడిస్తే మారుతారు వాళ్ళు. ఒరే బాబు మారమంటే మారరు వాళ్ళు. వారి కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఇవాళ ఏ కుమారుడు ఏ కుమార్తె అయినా మారరా బాబు, బాప్తిజం తీసుకొని మాతో పాటు సంస్కారం తీసుకుందా, మాతో పాటు రొట్టు ద్రాక్షారసం తీసుకుంది, కానీ మాతో పాటు బైబిల్ చదవరంటే నీవు చదివి నీవు దేవుని సన్నిధిలో ఆ రీతిగా నడిచినప్పుడు చూడ, ఒక సామెత ఉంది మన దేశంలో. ఏముంది? ఏమండి, దూడ అంటే తల్లి ఎక్కడ మేస్తుందో దూడ కూడా అక్కడే మేస్తుంది. ఏమంటే తల్లి ఏమో గట్టు మీద మేస్తుంది, దూడలేమో లేత చేయలేమో ఏమంటే మేస్తుందా? మేయదు. తల్లి యొక్క జాటలోనే పిల్ల కూడా నడుస్తుంది. ఇలా నీవు తల్లిగా తండ్రిగా నువ్వు చేయవలసిన పనులేంటి? నువ్వు దేవుని చేత, దేవుని వాక్యం చేత కాల్చబడ్డావా, సరిచేయబడ్డావా, రూపించబడ్డావా, బలపరచబడ్డావా, వెలుగుతో నింపబడ్డావా? అయితే నువ్వు చేయవలసిందేంటి? ఓ భారీగా బాబా రే ప్రార్థన చేయరా, రారా నేను బతిమాలక్కల్లా. ఆ మనిషి నిమిత్తము అంశం బట్టి ప్రార్థన, ప్రభువా ఇదిగో నాకు బహుమానం అడగ్గా ఇచ్చావు, ఇదిగో ఈ బహుమానాన్ని నీకుగా, నీ చిత్తమైన సమయంలో, నీకు ఇష్టమైన సమయంలో, నీ వరకుగా, నీ పనిముట్టుగా వాడుకో ప్రభు అని ఏనాడు ఏ తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయం. యేసు ప్రభు ఏమండి మరియాకు గర్భమును గాబ్రియేలు దూత కౌరు పెట్టినప్పుడు చెప్పినప్పుడు ఆ వార్తిని మరియా ఉలిక్కి పడింది. ఎందుకంటే ఇప్పుడు ఏంటి, నేను సరిపోతానా? అంత పరిశుద్ధుడు నా గర్భములో ఎలాగ దాగుంటాడు, ఎలాగా ఇముడుతాడు అని ఆలోచనలో పడినప్పుడు అప్పటికే పరిశుద్ధాత్మదేవుడు ఆయన గర్భంలోకి ప్రవేశించేశాడు. ఆలోచనలో ఉన్నది ప్రార్థన చేస్తే, ఏడు తండ్రి నన్ను వాడుకున్నావా, ఈ దీనురాలను దీనదానుని నన్ను వాడుకున్నావా, ఏంటి ప్రభా అని అన్నప్పుడు ఒంటరిగా కాక ఆత్మీయగా తోడునిచ్చాడు శరీర సంబంధంగా. ఎవరైతే ప్రదానం చేయబడ్డాడో యేసేపుని, మరి ఇదిగో యేసేపు మరియాని ప్రదానం చేయబడింది కాబట్టి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును దాల్చండి. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చిందని ఆ మాటను ఇవాళ చాలా మంది మన ఇండియాలోనే వంకర్లు పెట్టేవారు చాలా ఎక్కువైపోయారు. అందుకే మన ఇండియాలో అభివృద్ధి కూడా తగ్గిపోయిందండి. కరువు కాటకాలు ఎక్కువైపోయినాయి. దైవ సంబంధమైన మాటలు, దైవ సంబంధమైన దూషణ మన దేశాల్లో, మన గ్రామాల్లో, మన ఇంట్లో ఒకవేళ ఉంటే అప్పటి వరకు బాగుంటుంది. చూడండి, చాలా మంది తల్లిదండ్రులు అన్ని వారు పూర్వం పాతకాలంలో మా తాతలు ఎన్నో సంపాదించారు, మా నాన్నలు ఎన్నో ఇచ్చారు, మా పిల్లలకి ఇస్తే వారు నిలబెట్టలేదు, అన్ని అమ్ముకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటారు అంటే నీ తల్లిదండ్రుల యొక్క మూలలు దేవుడిచ్చిన ఆశీర్వాదను మరిచి విచ్చల వీడితనములో నీవు రెక్కలొచ్చిన పక్షి వలె మరి దేశాలు తిరుగుతున్నావా? కానీ ఎక్కడ తిరిగినా కానీ కాలం వచ్చినట్టు పక్షి తన గూటికి చేరినట్టు మనం చేరుతున్నామా? ఈ మధ్యలో ఒక వార్త విన్నాను నేను. కుమారుడు రెక్కలు వచ్చినాయి, తల్లి కుమారులు కూడా బాగోవాలని అమెరికా పంపించారు. కుమారుడు అక్కడే చదువుకున్నాడు, అక్కడే సెటిల్ అవుతానంటే, డాడీ ఒరే బాబు సెటిల్ అవుతే మరి మమ్మల్ని ఏంటంటే, ఏం పర్లేదు డాడీ, మీరు ఫోన్ కాల్ చేయండి, 24 hours మీ దగ్గర ఉంటానని అలాగే అన్నాడు. సెటిల్ అయిపోయాడు, గ్రీన్ కార్డ్ అన్ని సంపాదించుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, పిల్లలు కూడా కలిగి ఉన్నారు. అయితే పిల్లలు అనుకోని రీతిగా వీళ్ళ వెళ్ళటము రావటం జరిగింది. అనుకోని రీతిగా ఒకరోజు వీరి పరిస్థితి బాగోపోతే ఫోన్ చేస్తే ఫోను కట్ చేశాడు కొడుకు. ఎందుకంటే అంతమంది సతాయిస్తున్నారు, మరి పిల్లల యొక్క భవిష్యత్తులో ఉన్నాను. నిజమేనండి ప్రియులారా, వాళ్ళకి కుటుంబం రెక్కలు వచ్చిన వెళ్ళిపోరు, కానీ మీరు మాత్రము ఏమని నేర్పలేదంటే బాధ్యత అనే విధానము, బాధ్యత అనే ఆలోచన మీ పిల్లలకు చిన్ననాటి నుంచి నేర్పకపోతే వాడి రెక్కలు వచ్చినప్పుడు వాడు ఎక్కడైనా గూడు కట్టుకోవచ్చు, వాడి అధికారం అది. అందుకే మనం ఏమెత్తుతున్నామో అదే మనం తిరిగి పొందుతామని దేవుడు వాక్యం చెప్తుంది. లోకంలో ఏమన్నా చాలా మంది చెప్తుంటారు, మనం ఏదైతే నాటుతున్నామో అదే విత్తనంగా వచ్చింది. నువ్వు మామిడి చెట్టు నాటి ఏమొచ్చింది, జామకాయ వచ్చిందంటే ఒప్పుకుంటావా? అది కాయే కదా, ఇది కాయ కదా, అది మంచి పండే కదా, ఇది మంచి పండే కదా, మామిడికాయ కంటే జామకాయ చాలా మంచిది కదా అనుకుంటున్నావా? లేదు. అంటు కట్టితే ఒకవేళ మామిడి చెట్టును జామ చెట్టును అంటు కడితే దాని కాలం వచ్చడానికి అది కాస్తుంది, దీని కాలం వచ్చిన ఇది కాస్తుంది. ఇప్పుడు హైబ్రిడ్గా అలా రకంగా చాలా మంది చెట్లు అంటు కట్టుకుంటున్నారు. అంటే అన్ని రకాల విత్తనాలు ఒక చోటన ఒకే చెట్టుకు వచ్చేలాగా చైనా వాళ్ళు బాగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు.
ఎందుకు ఈ మాటలని చెప్తానంటే, విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైన క్రియ కలిగినప్పుడు దానికి లోబడకపోతే, ఆ వాక్యం అనే క్రియలకు లోబడకపోతే, ఆ వాక్యం అనే అగ్నికి కాల్చబడకపోతే, మచ్చలు వంకర్లు ఏమంటే మట్టిగా, అంటే చూడండి బంగారానికి మరి చెకప్ చేసినప్పుడు ఏమంటాడు, మేలు బంగారం కాదు అంటాడు. కేడిఎం తగ్గిపోతుంది, దాంట్లో వాల్యూ పడిపోతుంది, అప్పుడు అదేంటి అయిన కాడికి రేటు కొంటాడు. అదే కేడిఎం దాంట్లో వాల్యూ పెరిగింది అనుకోండి, ఎంత రేటు కట్టాలో తెలియదు అతనికి, అంత విలువైనది ఈ లోకంలో. కాబట్టి ప్రియులారా, ఎన్నో వస్తున్నాయి, బంగారం మించినది వస్తువు ఏది మరదు. చాలా మంది బంగారం కంటే విలువైంది లోకంలో ఉన్నప్పటికీ బంగారంకు ఉన్న విలువ, దాని విలువ పశువు ముద్దలో ఉంటుంది, బంగారం లాగా మెరుస్తూ ఉంటుంది. అది ఎంత మట్టిలో వెళ్ళినా గానీ, ఎంత బురదలో ఉన్నా గానీ బయటికి తీయగానే బంగారం దాని రూపం దానికి ఉంటుంది. నువ్వెన్ని రకాల శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఈ లోకమంతా నీ మీద పడినా గానీ నీ మెరుపు ఏమాత్రం తగ్గకుండా ఉన్నదంటే అది కేవలం ప్రభు యొక్క వాక్యం అని అగ్నిలో కాల్చబడటం వల్లే అది నీకు దక్కుతుంది తప్ప మరొక రీతి కాదు అని ఈ దినమున మీరందరూ గ్రహించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల మా దేవానికి స్తోత్రాలు, ప్రేమగల రక్షకాన్ని కొన్నాను. ఇదిగో ప్రభా, మా మధ్యకు బాలుడిగా వచ్చి అనేకమైన సూచనలు, ఇదిగో ప్రభా క్రైస్తవుడు ఎలా జీవించాలో, పండుగలు చేసుకున్న పండగే కాదు ప్రభా, క్రైస్తవుడు అనే మదనకు జీవిత కాలము జీవించినంత కాలం సాక్షిగా నిలబడుతున్నాం. అంటే నిలబడే శక్తులు నా దేశ ప్రజలకు, నా స్నేహితులకు, నా బంధుమిత్రులకు, ఈ దినమున వాక్యం వింటున్న ప్రతి వారుకును నీ సహాయం దయచేయండి. నా దేశంలో ఉన్న ప్రతి జనమును, ప్రతి గ్రామమును, ప్రతి పట్టణమును, ప్రతి ప్రాంతమును, ప్రతి భాష వారును, ప్రతి ఏ రకమైన భాషలు కలిగి ఉన్నారు, సుమారు నాయన 800 పైగానే భాషలు ఉన్నారు కానీ ప్రభా, ఇటువంటి వారు ప్రభా వారందరినీ ఆత్మతో నింపండి, నీ ఆలోచనతో బలపరచండి ప్రభా. 800 కోట్ల ప్రజలు, 200 పైగానే భాషలు కలిగిన ఈ ప్రజలని నీ చేతులుగా అప్పగిస్తూ, ఈ దీనదాసుడైన ప్రభు ఆనంద మాసంలో ఈ డిసెంబర్ 4వ తారీఖున ఈ రీతిగా నీ వాక్యమును ప్రకటించగల, నేను స్తుతించగల, నేను ఆరాధించగల కృపను మాకందరికీ అనుగ్రహించి నడిపించిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మనందరూ మాకు దయచేసి మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన చేయగా మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంత నీవనావు తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే జయం అపాదికలం, ప్రవేశ రక్తమే జయం అపాదికలం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదికలంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.